100 సినిమాలు ఒకే ఒక్క నిమిషంలో డౌన్లోడ్. ఇది ఎప్పుడైనా విన్నారా? ఇలాంటి టెక్నాలజీ ఒకటి ఇప్పట్లో వస్తుందని ఊహించారా? కానీ వచ్చేస్తోంది, మన తలుపు తడుతోంది. మన కళ్ళ ముందే అలాంటి అధునాతన టెక్నాలజీ పనిచేయబోతోంది. కళ్ళు మూసి తెరిచేలోగా ఎన్నెన్నో ఘనకార్యాలకు కారణం కాబోతోంది. అవునండి, ఈ స్థాయిలో దూసుకెళ్లే టెక్నాలజీ దేంతో పనిచేస్తుంది, మనం దాన్ని ఎలా అందిపుచ్చుకోవాలి, అసలు అలాంటి టెక్నాలజీని మనం ఎలా వాడుకోవాలి, విషయం చెప్పగానే సందేహాలు ముంచెత్తుతాయని తెలుసు. మీరే కాదు, నేనైనా ఎవరైనా ఏదైనా అబ్బురపరిచే విషయం వింటే దాని గురించి మరింత తెలుసుకోవాలనుకుంటాం. ఈ విషయంలో కూడా అలాంటి ఆసక్తి ఉండడం సహజమే. మరి తట్టుకోగలుగుతాయా? కానీ ఇక్కడే ఓ సమస్య ఉంది. ఇప్పుడు ఈ టెక్నాలజీ అందుబాటులోకి వస్తే మన మొబైల్ ఫోన్లు తట్టుకోగలుగుతాయా? ఆ స్పీడ్ను ఊహించగలుగుతామా? అవును, ఇది ముమ్మాటికి నిజం. 6G టెక్నాలజీ వచ్చేస్తోంది. అది అందుబాటులోకి వస్తే ఏదో సినిమాలో డైలాగ్ ఉన్నట్లు దబిడి దిబిడే, నిజంగానే జెట్ స్పీడ్ పలకరిస్తోన్న 6G. ఇప్పటి వరకు టెక్నాలజీలో దూసుకుపోతున్న మనం 5Gని వాడుతున్నాం. అయితే ఇప్పుడు 6G టెక్నాలజీ కూడా తలుపు తడుతోంది. ఎంతలా అంటే తుఫాన్ వేగంతో, జెట్ రాకెట్ స్పీడ్తో. దాని వేగం కలలో కూడా ఊహించినదంటే నమ్మండి. 5G టెక్నాలజీ కంటే 1000 రెట్లు స్పీడ్గా ఉంటుంది 6G టెక్నాలజీ. ఎంతలా అంటే 100 సినిమాలను ఒకే ఒక్క నిమిషంలో డౌన్లోడ్ చేసుకోవచ్చు. 6G రేసులో ప్రపంచ దేశాలు ఇక టెక్నాలజీని అందిపుచ్చుకోవడానికి, పోటీ పడడానికి ఎవరికీ ఆసక్తి ఉండదు. అందుకే 6G అభివృద్ధి కోసం ప్రపంచ దేశాలన్నీ పోటీ పడుతున్నాయి. జపాన్ దూకుడు. సహజంగానే టెక్ బాబ్గా చెప్పుకునే జపాన్లో 2030 నాటికి 6G సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపిస్తోందని చెబుతున్నారు. ఇప్పటికే రహస్యంగా దీనికి సంబంధించిన కార్యకలాపాలు మొదలయ్యాయట. భారతదేశం ముందడుగు. ప్రపంచ దేశాల్లో విశ్వగురు పాత్రను పోషించడానికి వీళ్ళూరుతోన్న భారతదేశం ఇప్పుడు 6G టెక్నాలజీని అత్యంత వేగంగా అందిపుచ్చుకోవాలని టార్గెట్ పెట్టుకుంది. 6G టెక్నాలజీకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తోంది. ఈ టెక్నాలజీ కోసం ఆల్రెడీ సన్నాహాలు మొదలుపెట్టింది. ప్రత్యేకంగా టాస్క్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రత్యేకంగా 6G గురించి ప్రస్తావించారు. ప్రపంచంలోనే ముందంజలో ఉంటామని ధీమా వ్యక్తం చేశారు. టెలికాం డిపార్ట్మెంట్ కూడా ఈ దిశగా చర్యలు మొదలుపెట్టింది. అందులో భాగంగానే 6G సెమీ కండక్టర్లను మన దేశంలోనే తయారు చేయాలనుకుంటున్నారు. 6Gలో చైనా కాంపిటీషన్. అయితే చైనా ఈ విషయంలో అద్దిరిపోయే రికార్డు సొంతం చేసుకుంది. చైనా చేసిన ప్రయోగమే ఇప్పుడు ఈ 6G పై విపరీతమైన క్రేజ్ను పెంచింది. ఈ టెక్నాలజీపై అందరిలోనూ కదలిక వచ్చింది. డేటాను ట్రాన్స్మిట్ చేయడంలో చైనా భారీ విజయం సాధించింది. ఎలాన్ మస్క్ కు చెందిన స్టార్ లింక్ ను కూడా వెనక్కి నెట్టేసింది చైనా. చాంగ్ గువాంగ్ శాటిలైట్ టెక్నాలజీ సంస్థ ద్వారా లేజర్ ట్రాన్స్మిషన్ టెక్నాలజీని అభివృద్ధి చేశారు. ఇది సెకనుకు 100 GB డేటాను ట్రాన్స్మిట్ చేయగలదు. ఈ ప్రయోగంలో భాగంగా జిలిన్-1 ఉపగ్రహం నుంచి ట్రక్ పై అమర్చిన గ్రౌండ్ స్టేషన్ కు ఈ డేటాను పంపించింది. దీన్ని చైనా అతిపెద్ద విజయంగా భావిస్తోంది. స్టార్ లింక్ ను వెనక్కి నెట్టిన డ్రాగన్ కంట్రీ. అయితే కమ్యూనికేషన్స్ రేసులో దూసుకెళ్తున్న చైనా 6G రేసులో ఎలాన్ మస్క్ కు చెందిన స్టార్ లింక్ ను వెనక్కి నెట్టేశామని ప్రకటించింది. తమ టెక్నాలజీ మస్క్ కు చెందిన కంపెనీకి సవాల్ విసిరిందని కూడా అంటోంది. ఎలాన్ మస్క్ కు చెందిన స్టార్ లింక్ కంపెనీ లేజర్ శాటిలైట్ కమ్యూనికేషన్ వ్యవస్థను ఆవిష్కరించింది. కానీ దానిని శాటిలైట్ టు గ్రౌండ్ కమ్యూనికేషన్ కు ఇప్పటి వరకు వాడలేదు. కానీ చైనా కంపెనీ ఇప్పుడు తాము నిరూపించామని చెబుతోంది. గతంలోనే ప్రయోగం. గతంలో అమెరికాకు చెందిన మసాచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ MIT, నాసాకు చెందిన టెరాబైట్ ఇన్ఫ్రారెడ్ డెలివరీ సిస్టమ్స్ సంస్థ కలిపి లేజర్ ట్రాన్స్మిషన్ తో 100 GB స్పీడ్ ను ట్రాన్స్మిట్ చేశాయి. అయితే అప్పుడు అది అంత పాపులర్ కాలేదు. అసలేంటి 6G నెట్వర్క్? 5G నెట్వర్క్ కు అడ్వాన్స్డ్ వర్షనే 6G నెట్వర్క్. 6G నెట్వర్క్ 5G కంటే 1000 రెట్ల వేగంతో పనిచేస్తుంది. టెలికాం డిపార్ట్మెంట్ విడుదల చేసిన 6G డాక్యుమెంట్ ప్రకారం 5G నెట్వర్క్ సెకనుకు 10 GB వేగంతో పనిచేస్తే 6G టెక్నాలజీ సెకనుకు 1 TB వేగంతో పనిచేస్తుంది. 6G టెక్నాలజీ ఏమేం చేయొచ్చు? సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు, స్మార్ట్ సిటీలు, రిమోట్ హెల్త్ కేర్ వంటి సేవల్లో 5G నెట్వర్క్ ఇప్పుడు కీలకంగా ఉంది. 6G ద్వారా ఈ సర్వీసులు మరింత ఆధునిక సాంకేతికతతో, కళ్ళు చెదిరే స్పీడ్ తో వినియోగదారులకు అందుబాటులోకి వస్తాయి. ఉదాహరణకు 6G నెట్వర్క్ ద్వారా HD క్వాలిటీ కలిగిన 100 సినిమాలు ఒకే నిమిషంలో డౌన్లోడ్ అవుతాయి. అంతేకాదు, కారులో గానీ, విమానంలో గానీ ప్రయాణిస్తూనే ఫోన్లో వేర్వేరు టెక్నాలజీలను ఉపయోగించుకునే వెసులుబాటు ఉంటుంది. అలాగే ఎంత దూరంలో ఉన్న డివైజులనైనా ఫోన్తో కంట్రోల్ చేయొచ్చు. ఒకేసారి వేర్వేరు గ్యాడ్జెట్లతో లింక్ చేసుకోవచ్చు. 6G నెట్వర్క్ వాస్తవిక ప్రపంచానికి, డిజిటల్ వరల్డ్ కు మధ్య ఉన్న దూరాన్ని ఇంకా చెరిపేస్తుందంటున్నారు టెక్ నిపుణులు. మరి 5G, 6G టెక్నాలజీల మర్మం ఏంటి? వాటి ప్రయాణం ఎలా సాగిందో ఇప్పుడు వివరంగా చూద్దాం.
మొబైల్ టెక్నాలజీ చరిత్ర. ఈ భూమిపై మొబైల్ టెక్నాలజీ 1973లో పుట్టింది. ఆ సంవత్సరం మొదటి మొబైల్ ఫోన్ కాల్ చేశారు. అప్పటి నుంచి క్రమంగా ఆవిష్కరణలు మెరుగవుతూ అనేక జనరేషన్లు దాటుకుంటూ 6వ జనరేషన్ కు చేరుకుంది మొబైల్ టెక్నాలజీ. నెంబర్ 1G 1980s. 1980వ దశకంలో ఇది వచ్చింది. ఇది అనలాగ్ నెట్వర్క్ టెక్నాలజీ. కేవలం వాయిస్ కాళ్లకే పరిమితమైంది. ప్రధానంగా టెలిఫోన్ల యుగంగా చెప్పుకోవచ్చు. నెంబర్ 2G 1990s. 1990వ దశకంలో వచ్చింది. డిజిటల్ నెట్వర్క్ పరిచయం చేసింది. టెక్స్ట్ మెసేజింగ్ మొదలైంది. ముందుగా పేజర్లు వచ్చాయి, తర్వాత క్రమంగా మొబైళ్లు జేబులోకి చేరిపోయాయి. 3G నెట్వర్క్ 2000s, అంటే 2000వ సంవత్సర దశకం. డేటా ట్రాన్స్మిషన్ వేగం పెరిగింది. ఫలితంగా ఇంటర్నెట్ యాక్సెస్ సాధ్యమైంది. నెంబర్ 4G 2010, అంటే 2010వ దశకం. ఎక్కువ స్పీడ్ తో డేటా ట్రాన్స్ఫర్ మొదలైంది. ఫలితంగా వీడియో స్ట్రీమింగ్ కూడా సాధ్యమైంది. నెంబర్ 5G నెట్వర్క్ 2020s, అంటే 20వ దశకం. మానవ జీవన శైలిలో విప్లవాత్మక మార్పులు ఈ 5G టెక్నాలజీతో వచ్చాయి. IoT, అంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, స్మార్ట్ సిటీలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటివి డెవలప్ అయ్యాయి, అవుతూనే ఉన్నాయి. 6G టెక్నాలజీ కొత్త అధ్యాయం. ఈ 6G టెక్నాలజీతో కొత్త అధ్యాయం పురుడు పోసుకుంటుంది. 6G అంటే కేవలం 5Gకి అప్డేట్ అని మాత్రమే కొట్టి పారేయలేం. అది ఏకంగా ముందు తరానికి 1000 రెట్ల అధిక వేగంతో పనిచేస్తుంది. 6G టెక్నాలజీ ఫ్రీక్వెన్సీ బ్యాండ్ 30 GHz నుంచి 300 GHz వరకు ఉపయోగించుకోవచ్చు. స్పీడ్ 6G ద్వారా సెకనుకు 1 TB డేటా స్పీడ్తో డేటా డౌన్లోడ్ అవుతుంది. కన్వీనియన్స్, సౌలభ్యం. అన్ని రంగాల్లో, ముఖ్యంగా హెల్త్ కేర్ రంగంలో రిమోట్ టెక్నాలజీ శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. ఆగ్మెంటెడ్ రియాలిటీ, స్మార్ట్ సిటీలు మరింత అభివృద్ధి చెందుతాయి. 6G టెక్నాలజీ ప్రత్యేకతలు: సూపర్ స్పీడ్, 100 సినిమాలను కేవలం ఒక్క నిమిషంలో డౌన్లోడ్ చేయవచ్చు. అధునాతన సేవలు, వాస్తవ ప్రపంచం డిజిటల్ వరల్డ్ మధ్య దూరం తగ్గుతుంది. సెక్యూర్ డేటా ట్రాన్స్మిషన్, అత్యంత వేగంగా సురక్షితమైన డేటాను పంపొచ్చు. యుద్ధం జరిగే వాతావరణంలోనూ 3 కిలోమీటర్ల వ్యాసార్థంలో 10,000 మందికి అత్యంత సురక్షితంగా, వేగవంతంగా డేటాను షేర్ చేయవచ్చు. 6G టెక్నాలజీ వల్ల ఉపయోగాలు. 6G టెక్నాలజీ అనేక రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తుంది. ముఖ్యంగా నెంబర్ 1, ఎఫెక్టివ్ కమ్యూనికేషన్. అత్యంత వేగవంతమైన కనెక్టివిటీ అందిస్తుంది. టెలిమెడిసిన్, రిమోట్ సర్జరీ వంటి సేవల్లో ఇది కీలకంగా మారుతుంది. నెంబర్ 2, ఆగ్మెంటెడ్ రియాలిటీ అండ్ వర్చువల్ రియాలిటీ. గేమింగ్, ఎంటర్టైన్మెంట్, ఎడ్యుకేషన్ వంటి రంగాల్లో ఈ టెక్నాలజీ కొత్త మైల్ స్టోన్స్ కు చేరుకుంటుంది. నెంబర్ 3, స్మార్ట్ సిటీస్, ట్రాఫిక్ మేనేజ్మెంట్, ఎనర్జీ కన్జర్వేషన్ వంటి రంగాల్లో 6G ఎఫెక్ట్ ఊహించని స్థాయిలో గొప్పగా ఉంటుంది. నెంబర్ 4, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, IoT. అనేక డివైజులు ఒకే నెట్వర్క్తో లింక్ అయ్యి వర్క్ చేయగలుగుతాయి. టెక్నాలజీతో ముందడుగు. మొబైల్ టెక్నాలజీ మన జీవితాన్ని నడిపే కీలక శక్తిగా మారింది. 6G టెక్నాలజీ కొత్త మార్గాలకు దారి చూపుతోంది. అధునాతన సాంకేతికతకు తలుపులు తెరుస్తోంది. ఈ టెక్నాలజీ ప్రపంచాన్ని మరింత దగ్గరగా చేరుస్తోంది. మనం ఈ ఆధునిక యుగంలో మనుగడ సాగించడం ఒక గొప్ప అవకాశంగా చెప్పుకోవచ్చు. దీనితో పాటు టెక్నాలజీ వినియోగంలో సమర్థత, భద్రత, వేగం వంటి అంశాలు మరింత పటిష్టమవుతాయి. దీనివల్ల మన లైఫ్ స్టైల్లో కూడా మార్పు మరింత వేగవంతం అవుతుంది. 6G టెక్నాలజీ అనేది భవిష్యత్తును రూపుదిద్దే సాంకేతిక విజ్ఞానం. మనం ఈ మార్పును రిసీవ్ చేసుకుని దాని ద్వారా కొత్త అవకాశాలను అన్వేషించుకుంటే కాలంతో, టెక్నాలజీతో పోటీ పడితేనే ప్రగతి సాధ్యమవుతుంది. లేదంటే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా తయారవుతుంది. నా వీడియో మొదటిసారి చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్లకు షేర్ చేయండి. మీకు ఏమనిపించిందో కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.